ఏమైనా సరే మా తోలు తీసే అంశాలు ఏమున్నా ఆ సభలో ఉంచే ప్రయత్నం చేయండి తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్లలో తోలు తీస్తారని చెప్తే ఇక్కడ ఎవరు కూడా క్రియాశీలకంగా విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి ఇచ్చిన మేము అటుగానే తోలు దిగుతారంటే చూసి అప్పచెప్పి ఇక మీకు తోలని మేము ఇచ్చే పరిస్థితులు ఏం లేం. కాబట్టి దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద ఆయనగా తెలంగాణ ఉద్యమకారుడిగా మాకు గౌరవం ఉంది. తెలంగాణ ప్రజాస్వామ్యం, తెలంగాణ అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ వివక్ష గొంతు ఏకమై తెలంగాణ నినాదంగా మనం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అంశం కొరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అనుకున్నాం. తాన తందాన అన్నట్టుగా మీరు ఇటు మాట్లాడితే సందేట్లో సడన్ ఇయ్యలేక కిషన్ రెడ్డి ఒక లెటర్ రాస్తాడు. అది తెలుగులో సోనియా గాంధీ గారికి తెలియస్తుందా? కేంద్ర మంత్రి అరే రాయి నువ్వేం రాయి 12 ఏళ్ళు పరిపాలించినావు, హైదరాబాద్ మంత్రివి, లేక్స్ అండ్ రాక్ సిటీ హైదరాబాద్ టూరిజం మంత్రి 5 ఏళ్ళు ఏం చేసినావు చెప్పు. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి మొత్తం 12 ఏళ్ళ మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇతరులు ఇచ్చిందా? మీ మేనిఫెస్టో గురించి మాట్లాడండి. అసలు ప్రధానమంత్రి గారు ఇటువంటి వాళ్ళని మంత్రి పెట్టుకొని తెలంగాణ మొన్ననే మీ అందరి తిట్లు పడ్డాయని పేపర్లలో వచ్చింది. సర్పంచ్ ఎలక్షన్లలో ఓట్లు రాక మీ ప్రజలు మిమ్మల్ని కొడితే కూడా ఇంకా మీకు కనీసం ఆ జ్ఞానం రాకపోయే. ఏదో ఒక లెటర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించినట్టు రాయాలి, అటు కేసీఆర్ గారికి అప్రిషియేషన్ తీసుకోవాలి అన్న. నువ్వు కూడా తిట్టినావు, నేను కూడా కాంగ్రెస్ తిట్టినాను, ఇద్దరు రాత్రి ఫోన్ చేసి మాట్లాడుకోవాలా. కాబట్టి దయచేసి వీలైతే చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. లేదా రాబోయే కాలంలో తెలంగాణ బీజేపీ ఆఫీస్ తాళమేసే పరిస్థితి వస్తుంది. కేంద్రం వివక్ష చూపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఆంధ్రప్రదేశ్కు పక్కకు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహకారం వస్తూ ఉంది. కేంద్ర మంత్రులు వచ్చి ఏ విధంగా పథకాలు వేల కోట్లు లక్షల కోట్లు ప్రకటిస్తా ఉన్నారు. ఇక్కడ మేము కట్టిన పన్నులు కూడా సరి శాతంలో మా తెలంగాణ అభివృద్ధికి వస్తలేవు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఒకరోజు జవాబు చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. అటు భారతీయ జనతా పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ మౌనంగా ఉండి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోరు. మేం అధికారంలో ఉన్నాం, ప్రజలు ఇచ్చిన అధికారం ఇది. ప్రజలు ఇచ్చిన అధికారంలో పొరపాట్లు చేస్తే దాన్ని ప్రజా ప్రతిపక్షంగా చూపెట్టే ప్రయత్నం చేయండి. ప్రజలకు తప్పకుండా మేము జవాబు చెప్తాం. ప్రజలకు కోరుతా ఉన్నాం. గత 10 ఏళ్లుగా అనేక మాటల కోటలతో అద్భుతం బ్రహ్మాండం అని మాటలకే పరిమితమైనటువంటి బంగారు తెలంగాణ నిజ స్వరూపాన్ని ఎవరు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారనే మాట మాకంటే ఎక్కువ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులను కవితనే చెప్తున్న అంశం తెలంగాణ ప్రజలు గమనించండి. మేముగా ఎవరిపైన కక్ష సాధింపు కానీ, పాకిస్తాన్ లాగా అప్రజాస్వామికంగా జైళ్లలో వేయడం కానీ, మరణ శిక్షలు విధించడం కానీ అటువంటి కార్యక్రమాలు చేసే విధానంలో మా ఆలోచన లేదు. ఇస్ ఎ డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల ప్రతిపక్షం, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునేటువంటి ప్రజాస్వామికంగా స్వతంత్రం కోసం పోరాడేటువంటి పార్టీ. నాకు అర్థం కాలేదు నిన్న నరేంద్ర మోడీ గారు అంటారు దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని. నరేంద్ర మోడీ పుట్టక ముందు లాగులు తొడక ముందు అంటే నేను కూడా ఉట్టలే, పుట్టక ముందే స్వతంత్రం కోసం పొట్లాడినటువంటి పార్టీ, ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ. ఈ దేశంలో ఏదైనా నిర్మాణాత్మకంగా జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు భారతదేశంలో ఏదైనా నిర్ణయాత్మకమైనటువంటి ప్రజలకు ప్రయోజనకారి నిర్ణయాలు ఇస్తుందంటే కాంగ్రెస్. ఇలా మీరు మొన్నటిదాకా నెహ్రూను, ఇందిరాగాంధీని పేరు కనబడకుండా వాళ్ళను దుష్ప్రచారం చేశారు. ఇలా ఏకంగా మహాత్మా గాంధీ గారికే సూటి పెట్టిండ్రు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. జాతిపిత మనసుల్లో మారుతుండొచ్చు పద్ధతులు, కానీ స్వతంత్రాన్ని సాధించి శాంతియుతంగా సాధించినటువంటి జాతిపితకు కూడా మీరు ఈరోజు జీరామ్జీ అని గాడ్సేను తీసుకొచ్చి పెడుతుంటే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశద్రోహం కోసం పాల్పడతా ఉందంటున్నారు. మేము ఇవాళ భారతదేశం దేశభక్తికి సంబంధించి అఖండ భారతంగా ఉండాలని ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి వారసులం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న పార్టీ తట్టుకోలేక ఎక్కడికక్కడికి వెళ్ళి దేశం మీద దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అన్నటువంటి విమర్శ చేయడం మంచిది కాదన్న మాట మనం చేస్తూ శ్రీహరి గారి మాట కోరుతాం.
ముందుగా నా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను కూడా నిన్న బయటకు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడతానేమో తెలంగాణకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి పోతా ఉన్నాయి. తెలంగాణ కూడా ఎందుకు ఇస్తలేరు, మా ప్రతిపక్షంగా మేము మాట్లాడతామని అంటే విందామని అనుకున్నా. ఇక మళ్ళీ అదే పాత పురాణం కొత్త సీసాలో పాత సార్ అన్నట్టు మాట్లాడడం పద్ధతి చూసి కొద్దిగా అవక్కైనా తో పాటు ఇదంతా కామనే. కానీ నేను నా మీడియా మిత్రులకు ఎందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానంటే మీడియా మిత్రులు, మీడియా అంటే ఏంది, మీడియా మిత్రులు అంటే ఏంది, ప్రెస్ అంటే ఏంది, విలేకరులు అంటే ఏంది, నేను కొంత సంతోషపడ్డా. 100 మీటర్లు లోతుగా తొక్కి పాతరేస్తా అన్నటువంటి నా మిత్రులను నేను 2 సార్లు కేసీఆర్ గారు నేను మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. మీడియా మిత్రులు అంటే ఈరోజు గుర్తుకొచ్చారు మీరు. మీడియా అంటే ఎట్లుంటుందో ఇప్పుడు తెలిసినట్టుందనే విషయం నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ మాటలు నిజం చూసి చాలా సంతోషపడ్డా. పోతే ఉన్నటువంటి పాలమూరు మీద ఎందుకింత ప్రేమ, పాలమూరు మీద ఎందుకింత ఆప్యాయత వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మరి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు సహచార మంత్రులు ఇద్దరు కూడా. ఆ మాటలు జోలికి పోకుండా కమ్సే కమ్ మినిమం ఒక ఆలోచన విధానం లేకుండా ఏ పాలమూరు అయితే ఉద్యమ సమయంలో మీరు లేకపోతే కొంత ఇబ్బంది అవుతుందేమని మీరు ఆ పాలమూరులో మీ ఊరు లేకున్నా మీ పేరు లేకున్నా ఖచ్చితంగా మీరు వచ్చి ప్రచారంగా వచ్చి అడగకపోయినా ఉద్యమంలో బతకాలని చెప్పేసి విఘ్నతతో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపిక గెలిపించిన సందర్భంని కూడా గుర్తుపెట్టుకోకుండా పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్క్యాష్ అయ్యి